హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. చూడండి ఏమండి, చూడండి మీ కూతురు ఏం చేసిందో చూడండి. వరుడు సినిమాలో 5 రోజుల పెళ్లి చేశారు. నీ పెళ్లిని 10 రోజులు చేసి ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలని అనుకుంటే చూడండి మీ కూతురు ఇలా చేసి. ఈ పెళ్లి రిసెప్షన్ లో తమతో మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టిద్దామని మొత్తం డబ్బులు కట్టేశారు. ఒక్క పైసా తిరిగి రాదు కదా. అయ్యయ్యో ఎంత పని చేశారు. నేను వారింటికో కొన్ని వారింటికో కోడలు అడుగు పెడతారని ఎన్నో కళ్ళలుగా నాకు ప్రవశిస్తారు మేడం. మా కళ్ళలన్నీ కాలంలో కల్పించారు మేడం. ఎంత అపురూపంగా పెంచుకున్నానే. కిల్లే బిస్లరీ లాంటి వాటర్ బాటిల్స్ తో అల్లుడు కాలు కడి కన్యాదానం చేద్దాం అనుకున్నాను. మొత్తం జరగొట్టేసావు, నాశనం చేసేసావు. వీడు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఆగాడు అనంటే మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేసి ఆ గౌరవాన్ని కాపాడటానికి అనుకున్నాను. కానీ ఇలా నా పరువు తీసే పనిని చేస్తాడని అస్సలు ఊహించలేదు. కొంచెం ఆలోచించి వాడిని క్షమించండి. నువ్వు నోరుమై. మా వంశ గౌరవాన్ని, మా ఫ్యామిలీ లెగసీని కొనసాగించేందుకు మా మనవడున్నాడని మా తాత ముత్తాతలు స్వర్గంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి చెప్పుకుని గర్వంగా, ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీడు చేసిన ఈ విధవ పనికి స్వర్గంలో ఉన్న అందరికీ తెలిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ముందు మన తాత ముత్తాతలు తలెత్తుకుని ఎలా తిరగలరా? వాళ్లకు ఇంత నరకం చూపించే దానికన్నా కాస్తంత విషమిచ్చి చంపిస్తే బాగుండేది కదా. దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్న. ఎప్రాసీదవా, సన్నాసీదవా, నిన్ను తిట్టడానికి సమయానికి బూతులు కూడా రావట్లేదు. ఏమంటున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని మనం అందరం ఆశీర్వదించడం తప్ప చేయగలిగింది ఏం లేదు. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. అలాగే అలాగే. ప్లాన్ వర్కౌట్ అయింది. నా కొడుకు పెద్ద తప్పే చేశాడు. అదేమైనా ట్రాఫిక్ రూల్సా అతిక్రమించడానికి? రికార్డు కట్టం తీసుకుని నా కొడుకు కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడనుకున్నాను. ఆడేమన్నా బాలకృష్ణ వన్ సైజ్ టిఫిన్ హిస్టరీ రిపీట్ అవ్వడానికి. మీ అందరి ముందు ఇలా నిలబడే అర్హతని నా కొడుకు కారణంగా కోల్పోయాను. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యి ఉండరు. మన ఫ్యామిలీ లెగసీని నా కొడుకు క్యారీ చేయనందుకు వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఊరుకన్నయ్య, అది కాదురా, మన తాత ముత్తాతలు కల్లోకొచ్చి ఏంట్రా నీ కొడుకు ఇంత పని చేశాడు అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను? నువ్వేం ఫీల్ అవ్వట్లే అన్నయ్య. నువ్వు పడే బాధ వాళ్ళు ఏ లోకంలో ఉన్నా నిన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉందన్నయ్య. రండి అన్నయ్య, భోంచేద్దాం రండి. బలపం పట్టి ప్రియా ఒళ్ళో నేర్చుకుంటా ఈరోజు రాత్రికి. అరే ప్రసాద్, ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసిన పాటని ప్రియని కేవలం 10 రోజులు పడగొట్టేసి పెళ్లి చేసుకుని అంటే నువ్వు తోపే. మిస్ యూనివర్స్ కూడా మిస్సెస్ చేసుకునే రేంజ్ రా నాది. ఏదో ఇంట్లో ప్రమాణం చేశాను కాబట్టి కామ్గా ఉన్నాను, కానీ లేకపోతే ఊర్లో అమ్మాయిలందరూ నా ఇంటి ముందు క్యూ కట్టి నా కోసం కొట్టుకోరు. ప్రసాద్ ఐ లవ్ యూ, నీతోనే నా పెళ్లి. మామూలు అందగాని అనుకున్నావరా నన్ను? ఇంకేంటి మరి, ఫస్ట్ నైట్ కూడా రెడీ అయిపోతున్నా. అరే ప్రసాద్, నువ్వు మలేషియా వెళ్ళేటప్పుడు నన్ను కూడా నీతో తీసుకెళ్లి నీ హోటల్లో జాబ్ ఇప్పించరా? మలేషియా నువ్వు డేట్ చెప్తే బ్యాగ్ సర్దుకుని రెడీ అయిపోతా. యాడికి రెడీ అయిపోయేది? నేను మలేషియా అంటే నోటి తిరుగుతావేంట్రా? అంటే నన్ను మలేషియా తీసుకెళ్తే నీ ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుందని కదా నీ బాధ. అరే ఓహో, నాకు హోటల్లో జాబ్ ఇప్పిస్తే నేను నిన్ను డామినేట్ చేస్తాననిగా. అది కాదురా. చాలరా, ఎన్నాళ్ళు నీది నాది ట్రిపుల్ ఫ్రెండ్షిప్ అనుకున్నా. హెన్స్ ప్రూవ్డ్. అరే అసలు నేను మలేషియానే వెళ్ళట్లేదురా. ఇండియాలోనే రెస్టారెంట్ పెట్టడానికి బ్యాంక్ లోన్ అప్లై చేశాను. ప్రాసెసింగ్లో ఉంది. లోన్ శాంక్షన్ అవగానే పర్మనెంట్గా ఇండియాలోనే ఉండిపోతాం. ఏం మాట్లాడుతున్నారా? మలేషియా వెళ్ళట్లేదా? ఏమైంది నీకు? మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావా? రే, ముందు లోన్ శాంక్షన్ కానీ తర్వాత అందరికి అన్నీ చెప్తాను. ఈలోగా నా ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయడిరా. పద. ఏంట్రా? ఏంటి ఈరోజే కార్యక్రమం? అరే రవి, నాకు కూడా పెళ్ళి అయిపోయిందిరా.
పెళ్లి కాని ప్రసాద్ ట్యాగ్లైన్తో పర్మనెంట్ గా ఉండిపోతాం అనుకుంటే పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చావన్నా. థ్యాంక్ యూ రా. అరే పెళ్ళి అయిపోతే అయిపోయింది కానీ ఫస్ట్ డేట్ అంటే కొంచెం టెన్షన్ గా ఉందిరా. రిటైర్ అవ్వాల్సిన ఏజ్ లో బ్యాటింగ్ దిగితే ఎలాగే ఉంటదన్నా. అలా దెప్పి పడవకురా, ప్రాసెస్ ఏంటో చెప్పొచ్చుగా. వెరీ సింపుల్ అన్నా. ఇప్పుడు అమ్మాయి పాల్ గ్లాస్ తీసుకొని లోపల నడుచుకుంటూ వస్తుంది. లైట్ ఆఫ్ చేసేమంటావా? చెప్పి ఫినిష్ అన్నా. అమ్మాయి మెల్లగా సిగ్గుపడుతూ నీ దగ్గరికి వస్తుంది. లైట్ ఆఫ్ చేసేమంటావా? వినన్నా ముందు. అమ్మాయి చేతిలో ఉన్న పాల్ గ్లాస్ తీసుకొని నువ్వు సగం తాగాలి. లైట్ ఆఫ్ చేసేమంటావా? లైట్ ఆఫ్ చేసి పాలు తాగి సరి పడుకో. అమ్మాయి స్టోక్ అవుతుంది. కోపడకరా చెప్పు. అందుకే నేను చెప్పేది విను. ఇప్పుడు ఆ అమ్మాయి మిగతా సగం పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి నీ పక్కన కూర్చుంటాది. ఇప్పుడు ఆ ఎదవ సిగ్గు పక్కన పెట్టి లైట్ ఆఫ్ చెయ్యాలి. కరెక్ట్ రా, లైట్ ఆఫ్ చేస్తా. అరే ఇక నువ్వు చెప్పించాలు. బాక్స్ బద్దలే దబిడి దిబిడే, మిగిలింది తెర వెనక చూడు. ఫస్ట్ లైట్ చూడు, నా ఫస్ట్ లైట్ చూడు, నా ప్రియ రాగా లైట్ ఆఫ్ చేస్తా చూడు. చెప్పలక్కడ జారు బిడ్డాయా, చెప్పలక్కడ జారు బిడ్డాయా. లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్. ప్రియ పెళ్లిగాని ప్రసాద్గా మిగిలిపోతాను అనుకున్నా నన్ను నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళైన ప్రసాద్ని చేసినందుకు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ. వస్తా చిన్నగానే. ప్రియా లైట్ ఆఫ్ చేసామంటావా? ప్రియా లైట్ ఆఫ్ చేస్తా, కూర్చో. ఇప్పుడు పడుకుంటావా? పడుకోవడం ఏంటి, ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ప్రసాద్ ప్రియా నాకు కోరికుంది. చెప్పు ప్రియా. నీకోసం చంద్రుడి పైన ఎకరం కొని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేమంటావా? పోనీ దుబాయ్ షేక్తో మాట్లాడి బుర్జ్ ఖలీఫా మీద మన మ్యారేజ్ ఫోటోలు వేయించమంటావా? మరి నాకు ఇంకేం కావాలి బంగారు ఈ టైంలో? ఎప్పటికైనా ఫస్ట్ నైట్ ని ఫారెన్ లో చేసుకోవాలనేది నా కోరిక. కొంప తీసి ఇప్పుడు ఫస్ట్ నైట్ ఆపేస్తుంది ఏంటి? పోనీ సింగపూర్ ఆర్ బాలికి బిజినెస్ క్లాస్ బుక్ చేయనా? వి బోత్ ఫ్లై. ఎందుకు? ఎలాగో రేపో మాపో మనం ఫారెన్ వెళ్ళిపోతాం కదా. ఈ ఫస్ట్ నైట్ ని అక్కడే ప్లాన్ చేద్దాం. అప్పుడు మనకు పిల్లలు అక్కడే పుడతారు. వాళ్ళకి డైరెక్ట్ గా పిఆర్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు పర్మనెంట్ గా ఫారెన్ సిటిజన్స్ అయిపోతారు. ఏం మాట్లాడవేంటి? ప్రియా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. సరే. అరే రవి, ఏంటయ్యా 2 minutes బాకీయేనా? నా పిల్లం ఫస్ట్ నైట్ ఫారెన్ లోనే చేసుకుందాం అంటుందిరా. అదేంటి నువ్వు ఫారెన్ లో జాబ్ మానేసినట్టు మీ వైఫ్ చెప్పలేదా? చెప్పలేదురా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే ముందు సైలెంట్ గా లైట్ ఆఫ్ చేసి పని కానించి. ఒకవేళ పని కాకపోతే ముసుకేసుకొని పడుకోవడమే. ఇంకా లైట్ ఆఫ్ చేసి పని కానిచ్చేస్తా. ఓకే. పని మీదే ధ్యాస, పని మీదే శ్వాస. ప్రసాద్ 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 ఎంత అలసిపోయాడు ఏంట్రా? 38 ఏళ్ళ నీ నిరీక్షణ కసి తీరిందా? చెలరేగిపోయినట్టున్నావు. పులి పులి. దానికి ఫస్ట్ నైట్ మలేషియాలోనే చేసుకోవాలని ఉందంటరా. అంటే రాత్రంతా ఒక్క పువ్వు కూడా నలగలేదా? నలగలేదురా, పూలు చూపించి లాగించిందిరా. ప్రియా ప్రియా. హే శ్వేత. హాయ్ శ్వేత. హాయ్ రేఖా. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావే? చాలా బాగున్నాను. ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? నా పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈయన నా హస్బెండ్. హలో. ప్రసాద్ ఫ్రమ్ మలేషియా. వీళ్ళు నా ఫ్రెండ్స్ శ్వేత, రేఖ. హలో. నుంచున్నారేంటి? కూర్చోండి. లేదే, చాలా పనులున్నాయి. అవునా? ఇదిగో నా మ్యారేజ్ ఇన్విటేషన్. ఏంటి నెక్స్ట్ మంత్ ఆ పెళ్ళి? అవునే. ఆ టైంకి మేము మలేషియాలో ఉంటామే. ఎలా మరి? సరే
సర్లే అబ్బాయిదే ఊరు? రాజమండ్రి. లోకలా? అయినా ఇక్కడే పెరిగాము, ఇక్కడే తిరిగాము. అట్లీస్ట్ పెళ్లి చేసుకోనన్నా ఫారెన్ ట్రావెల్ చేసేలా ప్లాన్ చేయొచ్చు కదా. ఒసేయ్, నువ్వు దీనిలా తొందరపడి లోకల్ సంబంధంతో కమిట్ అయిపోకు. నాలా ఫారెన్ లో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయి, సరేనా? ఎలానో నువ్వు మలేషియా రాలేవు కాబట్టి నీకు పుట్టబోయే పిల్లల్ని బాగా చదివించి హైయర్ స్టడీస్ కోసం మలేషియా పంపించు. అక్కడ మేమిద్దరం దగ్గరుండి చూసుకుంటాంలే. సరే, ఏమంటారండి? మీరు ఎలాగంటే అలాగేనండి. మరి ప్రాణం ఎప్పుడే? ఎక్కడికి? ఎక్కడికేంటండి, మలేషియాకి. ఓ మలేషియా కంట్రా బోసు. ఇప్పుడే కదా పెళ్ళయింది. ఒక వారం అటు ఇటులో వెళ్ళిపోతాం. మళ్ళీ ఇండియా వచ్చే ఆలోచనే లేదు. నేను, మా వారు, మా పిల్లలు, మా మలేషియా. ఈ లైఫ్ కి ఇది చాలు. ఏమంటారండి? అలాగేనండి. నీ పరిస్థితి ఏంటో? సరే, బయలుదేరుతాం. సరే, నేను మలేషియా వెళ్ళాక లోకల్ సిమ్ తీసుకొని మీకు వాట్సాప్ టెక్స్ట్ చేస్తాను. ఎలానో మీరు మలేషియా చూడలేరు కాబట్టి అప్పుడప్పుడు మీకు వీడియో కాల్ చేసి మలేషియా ఎలా ఉంటుందో చూపిస్తా, సరేనా? ఏమంటారండి? బాయ్ బాయ్ బాయ్. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.